మనిషిని చేప మింగివేసింది. ఆ చేప కడుపులో 3 రోజులు ఆయన ఉన్నారు. ఆయన ఎవరో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభు నామమున కృపా సమాధానములు మనకందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు పిల్లారా. ఆ వ్యక్తి దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఆయన అక్కడికి వెళ్ళకుండా ఈయనకి నచ్చిన ప్లేస్లోనికి ఈయన పారిపోతాడు. ఈయన ఎవరంటే అమితయ్య కుమారుడైన యోనా గారు. ఈ యోనా గారు ఒక ప్రవక్తి. ఈ దేవుడంటే ఈ యోనా గారికి చాలా భయము భక్తితో ఆయన ఉండేవారు. ఈయన చాలా సంతోషంగా ఉండేవాడు, చాలా ప్రశాంతం కలిగి ఉండేవాడు. ఈయనకి ఏమైనా భయం వేసినప్పుడు కానీ, ఈయనకి ఏమైనా సంభవించినప్పుడు కానీ దేవునికి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తే ఆ మాట మాత్రమే వినేవారు. ఈయన దేవుడంటే ఒక భయము భక్తి కలిగిన వాడు ఈ యోనా గారు. ఈ యోనా గారు ప్రార్థన చేసే సమయంలో ఒకానొక సమయంలో ప్రార్థన చేసే సమయంలో దేవుడు ఈ యోనా గారికి ఏం చెప్తారంటే, యోనా యోనా నీవు నినివె పట్టణమునకు పోయి అక్కడ ఉన్న ప్రజలైన వారు చేసే ప్రతి పని కూడా చెడుతనముగా ఉంది, నాకు విచారకరంగా ఉంది. వారు అక్కడ ఆ నినివె ప్రజలైన వారందరూ కూడా బహుదృష్టిగా వారు పాపం చేయుచున్నారు. గనుక నా దృష్టికి అది చాలా చెడుతనంగా కనబడుతుంది. గనుక నీవు నినివె పట్టణమునకు పోయి అక్కడ వారందరికీ కూడా నా గురించి చెప్పు. ఎందుకంటే నేను వారందరిని నాశనం చేస్తానని వారికి చెప్పు అని నా గురించి బోధించు అని చెప్పి దేవుడు యోనా గారితో చెప్పినప్పుడు ఈ యోనా గారు అంటాడు, అయ్యా నేను వెళ్ళను, ఆ వారికి మాకు పడదు, నన్ను చూస్తే వారు నన్ను చంపివేస్తారు అనే భయం కలిగి ఈ యోనా గారు నినివె పట్టణ వారందరికీ భయపడి అక్కడికి వెళ్ళనని చెప్పేసి ఈయన మనసులో అనుకుంటున్నాడు. యోనా గారు నేను వెళ్ళను అని మనసులో అనుకొని ఈయన యొప్పేకి పోయి అక్కడ ఆ యొక్క తర్షీసుకి వెళ్ళే ఓడ ఎక్కి ఆ ఓడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఈ యోనా గారు. అంటే దేవుడు ఏం చెప్తారు, నీవు యోనా నీవు నినివె పట్టణమునకు పోయి అక్కడ నా గురించి చెప్పు, అక్కడ ప్రజలైన వారు చాలా దృష్టికి వారు పాపం చేయుచున్నారు అని చెప్పినప్పుడు ఈ యోనా గారు అక్కడికి వెళ్లకుండా ఈ యొక్క యోనా గారు సొంత నిర్ణయం తీసుకొని ఈయన ఏం చేస్తారంటే యొప్పే యొక్క ఓడ దగ్గరికి పోయి అక్కడ తర్షీసుకి వెళ్ళే ఓడ ఎక్కినట్టుగా కనబడతాడు ఈ యోనా గారు. ఈ ఓడ ఎక్కి ఈయన కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ యొక్క ఓడ అడుగు భాగం కిందకి వెళ్ళి ఆ యొక్క అడుగు భాగం కిందకి వెళ్ళి పడుకుంటాడు. చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కొంత సమయం తర్వాత ఆ యొక్క సముద్రం మీద అలజడి లేగి ఆ యొక్క తుఫాను వచ్చి ఆ ఓడ మునిగిపోయేంత ప్రమాదం కలుగుతుంది. ఆ సమయంలో ఆ ఓడలో ఉన్న జనాభా అందరూ కూడా మీరు మీ దేవుళ్ళకి మొక్కండి అని చెప్పేసి ఆ ఓడ నాయకుడు చెప్పినప్పుడు అలాగే ఓడ నాయకుడు మరల ఏం చెప్పాడంటే ప్రతి వస్తువు కూడా ఆ సముద్రంలో పడవేయని చెప్పినప్పుడు వారు ఆ సముద్రంలోకి అన్ని పడవేసిన సమయంలో అయినా సరే ఆ యొక్క అలలు ఆ తుఫాను తగ్గడం లేదు పిల్లారా. తర్వాత ఈ ఓడ నాయకుడు వెళ్ళి ఇంకా ఎవరినెవరని చూసినప్పుడు కింద ఓడ అడుగు భాగంలో ఈ యొక్క యోనా గారు నిద్రపోతాడు. యోనా గారు నిద్రపోయినప్పుడు మళ్ళీ యోనా గారితో ఆ యొక్క నాయకుడు అంటాడు, ఓయి నిద్రపోతూ నువ్వు లేగు, మనం అందరం చావబోతున్నామని చెప్పినప్పుడు ఆ ఓడ నాయకుడు ఆ యోనా గారితో చెప్పినప్పుడు ఈ యోనా గారు పైకి వచ్చిన తర్వాత ఈయన ఎంతో భయపడిపోతాడు. యోనా గారు అయ్యో ఏంటిది అని ఈయన భయపడిపోతాడు యోనా గారు. అప్పుడు తర్వాత వారందరూ అనుకుంటారు చీట్లు వేస్తారు. చీట్లు వేసినప్పుడు పిల్లరా ఆ చీటి ఈ యోనా గారి మీదకి వస్తుంది. ఈ ఓడ నాయకుడు అడుగుతారు యోనా గారిని, నువ్వు ఎక్కడ వాడువు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చితివి, నువ్వు ఏ జనం అని అడిగినప్పుడు ఈ యోనా గారు అంటాడు, నేను హెబ్రీయుడును, దేవుడు నాకు ఒక పని చెప్పారు, ఆ పని మానేసి నేనేం చేశానంటే నేను ఈ తర్షీసుకి వెళ్ళే ఓడ ఎక్కానని చెప్పి ఈ యొక్క యోనా గారు వారితో చెప్పినప్పుడు, అయితే మీరందరూ నాకు ఒక పని చేయండి, నన్ను ఎత్తి లేవని చెప్పినప్పుడు అందరూ కూడా ఆలోచిస్తారు. యోనా గారిని ఎత్తి ఆ సముద్రంలో పడవేస్తారు పిల్లారా. అప్పుడు ఎప్పుడైతే యోనా గారిని సముద్రంలో పడవేసిన తర్వాత పిల్లారా అప్పుడు తుఫాను తగ్గినట్టు కనబడుతుంది. అప్పుడు ఈ యొక్క ఓడలో ప్రజలందరూ కూడా అనుకుంటారు, అయ్యో చూడండి ఈ యొక్క యోనా గారు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి
యోనా గారు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడని చెప్పేసి అక్కడ దేవుడు గణపరిచిన వాడుగా కనబడుతున్నాడు పిల్లారా అక్కడ. సరే. యోనా గారిని సముద్రంలో ప్రవేశించిన తర్వాత ఆ సముద్రంలో ఒక చేపకు దేవుడు ముందుగానే ఆజ్ఞ ఇస్తాడు పిల్లారా. ఈ యోనా గారు పడిపోయిన తర్వాత ఆ చేప ఈ యోనా గారిని మింగివేసింది. ఆ యోనా గారు చేప మింగివేసిన తర్వాత పిల్లరా చనిపోవాలి. కానీ చేప కడుపులో ఉన్న యోనా గారు చనిపోవాలి. కానీ చనిపోలేదు. 3 రోజులు ఈ యోనా గారు ఆ చేప లోపల కడుపులో ప్రయాణించేట్లుగా ఈ యోనా గ్రంథంలో మనకు కనబడుతుంది పిల్లారా. ఈ యోనా గారి చరిత్ర అంతా కూడా ఈ యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి ఆ యొక్క 4 అధ్యాయముల వరకు మనకు కనబడుతుంది ఈ యొక్క యోనా గారి చరిత్ర. అంటే యోనా గారిని చేప మింగివేసినా సరే ఆ 3 రోజులు తన చేప కడుపులో ఉన్నప్పుడైనా సరే ఆ యోనా గారు చనిపోలేదు. తర్వాత దేవుడు ఆజ్ఞ ఇయ్యగా అప్పుడు కూడా ఆ కడుపులో ఉన్నప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ ప్రార్థన చేస్తాడు. ఆ చేప గర్భంలో కూడా ఈ యోనా గారు ప్రార్థన చేస్తాడు పిల్లారా. ఆ తర్వాత చూస్తే పిల్లారా ఈ యొక్క దేవుడు ఆజ్ఞ చేపకు ఆజ్ఞగా ఆ చేప ఏం చేస్తుందంటే ఆ నినివే పట్టణం దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క రేవు దగ్గర బయటికి మూసివేసిన తర్వాత ఈ యోనా గారు ఒక నినివే పట్టణం పోయి అక్కడ ప్రజలైన వారికి మిమ్మల్ని అందరూ కూడా దేవుడు 40 రోజుల్లో మిమ్మల్ని అందరూ నాశనం చేస్తారని చెప్పినప్పుడు వాళ్ళందరూ భయపడిపోతారు. అయ్యో, అంటే మీరు చేసే పనులు, మీరు చేసే పాపము దేవునికి చాలా అసహ్యంగా ఉంది కనుక దేవుడు మిమ్మల్ని 40 రోజులు మిమ్మల్ని చంపివేస్తారు అని చెప్పినప్పుడు వారందరూ భయపడిపోయారు. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క యోనా గారు ఆ యొక్క నినివే పట్టణస్తులందరికీ చెప్పగానే వారందరూ భయపడి వారందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచిచ్చు అందరూ ఆ యొక్క బట్టలు తీసివేసి గోనె పట్ట వేసుకొని తర్వాత రాజుగారు కూడా ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజుగారు కూడా ఆ విషయం తెలుసుకున్నప్పుడు కూడా ఆయన కూడా చాలా చింతాక్రాంతుడై ఆయన రాజవస్త్రం తీసివేసి ఆయన కూడా బూడిద పోసుకొని ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని ఆయన కూడా ఉపవాసం చేసినట్లుగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. అలాగే ఆ నినివే పట్టణస్తులు ఆ యొక్క పశువులు కూడా వారు గడ్డి వేయకుండా నీళ్లు పెట్టకుండా ఆ యొక్క పశువులను కూడా వారు ఉపవాసంలో ఉంచినట్లుగా ఈ యోనా గ్రంథంలో మనకు కనబడుతుంది పిల్లారా. కనుక ఎప్పుడైతే ఇంత కఠిన ఉపవాసం చేశారో వారి కన్నీరు విడిచిచు ఉపవాసం చేస్తూ ఎప్పుడైతే చేశారో పిల్లారా అప్పుడు దేవుడు ఆ ఉగ్రత వారి దగ్గరికి తప్పించి వేస్తాడు. కనుక ఈ యొక్క యోనా గారు వెళ్ళి ఎప్పుడైతే చెప్పివేశారో ఆ దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో వారు కన్నీరు విడిచిచు ఉపవాసం చేస్తే వారికి వచ్చే ఉగ్రత దేవుడు వారిని తప్పించారు. అలాగే ఈ 40 రోజులు కూడా మనమందరం ఎలా ఉండాలంటే శ్రమకాల దినాల్లో ఉన్నాము కనుక మనందరం ఎలా ఉండాలంటే ఈ 40 రోజులు కూడా మనం కూడా కన్నీరు విడిచిచ్చు యేసుక్రీస్తు వారి శ్రమను మాత్రం తలంచుకుంటూ మనం కూడా ఉపవాసం చేస్తూ ఉంటే ఈ 40 రోజులు ఉపవాసం చేస్తే మీకు కావాల్సిన దేవుడు మీకు దయచేస్తారు. నినివే పట్టణస్థులైన వారందరూ కూడా వారంతా ఉపవాసం చేసి కన్నీరు విడిచిచు వారికి దేవుడిచ్చే ఉగ్రత నుంచి వారు ఎలా తప్పించుకున్నారో అలాగే మనమందరం కూడా 40 రోజులు శ్రమకాల ధ్యానంలో ఉన్నాము కనుక మనము కూడా 40 రోజులు కన్నీరు విడిచిచు ఉపవాసం చేస్తూ మనము కూడా దేవుని యొక్క శ్రమకాల ధ్యానం చేస్తే దేవుడు మీకు ఏమి కావాలో దేవుడు దయచేస్తారు. ఇటు వాక్యం మీ మనసులో ముద్రింపు చేయును గాక. దేవుని చిత్తమైతే మరి యొక్క వీడియోలో మనం కలుసుకుందాము. అందరికీ మరణాత.